కారుకు కట్టిఫ్ చెప్పేశారు కవిత. తన దారి తాను చూసుకున్నట్టు పరోక్షంగా ప్రకటించారు. తెలంగాణ జాగృతికి కొత్త కార్యాలయం ప్రారంభించి తొలి కార్యాచరణ ప్రకటించారు. తనపై మాట్లాడిన వారికి వార్నింగ్ ఇస్తూనే కాంగ్రెస్ బీజేపీకి సమదూరం పాటిస్తున్నట్టు విమర్శలు చేశారు కవిత. బీఆర్ఎస్ కు అనుబంధం కాదు, సమాంతరంగా తెలంగాణ జాగృతి సంస్థ. కేసీఆర్ గారికి రెండు కళ్ళలాగా ఒక కన్ను బీఆర్ఎస్ అయితే ఇంకో కన్ను జాగృతి అయి నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. రాజకీయ పార్టీకి ఏమాత్రం తీసిపోని విధంగా అనుబంధ విభాగాల ఏర్పాటు. ఎన్నడూ లేని విధంగా తెలంగాణ జాగృతిలో మైనారిటీ ముస్లిం విభాగాన్ని, మైనారిటీ క్రిస్టియన్ విభాగాన్ని, మైనారిటీ సిక్ విభాగాన్ని కూడా ప్రారంభించి మైనారిటీ సమస్యలపైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలకు బీఆర్ఎస్ ఉండగా మళ్లీ ఈ వ్యవస్థెందుకు? ప్రజా సమస్యల పోరాటాలు చేయటంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఫెయిల్ అయ్యారని చెప్పకనే చెప్పారా? కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ తో ఆయన కూతురు కవిత తెగదెంపులు చేసుకున్నట్టేనా? కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని చెప్పిన ఆమె తన దారి తాను చూసుకున్నారా? హైదరాబాద్లోని బంజారాహిల్స్ లో తన ఇంటి పక్కనే తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయం ప్రారంభోత్సవం, తొలి కార్యాచరణ సందర్భంగా కవిత చేసిన కామెంట్స్ ఎన్నో ప్రశ్నలకు కేంద్ర బిందువైంది. అందులో ప్రధానంగా వినిపిస్తున్నది కార్ పార్టీతో ఆమె తెగదెంపులు చేసుకున్నారా అని. కేసీఆర్ పై ఈగ వాలిన ఊరుకునేది లేదంటూనే ఆయనకు ఒక కన్ను బీఆర్ఎస్ అయితే రెండో కన్నులా జాగృతి ఉంటుందని చాలా స్పష్టంగా ప్రకటించారు. ఈ మాటలే పార్టీలు తీవ్ర కలకలానికి దారితీశాయి. కేసీఆర్ గారికి రెండు కళ్ళలాగా ఒక కన్ను బీఆర్ఎస్ అయితే ఇంకో కన్ను జాగృతి అయి నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కేసీఆర్ గారి మీద ఈగ వాలితే కూడా ఊరుకోము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఘాటు విమర్శలు చేశారు కవిత. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. రాజీవ్ యువ వికాసం పథకం పేరు మార్చాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం కమిషన్, కేసీఆర్ కు నోటీసులివ్వటాన్ని వ్యతిరేకిస్తూ జూన్ 4న మహాధర్నా చేపడుతున్నట్టు ప్రకటించారు కవిత. తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారి మీద మీరు ఇవాళ నోటీసులు ఇవ్వడం అంటే యావత్తు తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్టే అని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నామంటే ఆ బక్కపల్సటి మనిషి ఒకసారి పిడికిలెత్తి బయలుదేరితేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టే మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అది మర్చిపోయి అటువంటి వ్యక్తికే మీరు ఇవాళ నోటీస్ ఇవ్వడం ఎందుకోసం ఇస్తా ఉన్నారు? మొత్తం ఈ నోటీస్ ఏంది, ఈ కమిషన్ ఏంది, ఈ కథ ఏంది? తెలంగాణ జాగృతి సైనికులంతా కూడా యావత్ రాష్ట్రానికి జూన్ 4వ తారీఖు నాడు ఒక మహాధర్నా చేస్తాం. మేము ఆ ధర్నాలు అన్నీ కూడా వివరిస్తాం. మీ కుట్ర ఏంది, కాళేశ్వరం ఏంది, ఇవన్నీ కూడా వివరిస్తాం. జూన్ 4వ తారీఖు నాడు ఒక మహాధర్నా చేపట్టబోతా ఉన్నాం ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ జాగృతి తరఫున. కాంగ్రెస్ తోనే కాదు బీజేపీతోనూ తాను సమాన దూరమన్నట్టు కవిత మీడియా సమావేశం సాగింది. బీసీ బిల్లును పక్కన పెడితే ఊరుకునేది లేదంటూ కేంద్రాన్ని హెచ్చరించారామె. బీజేపీ వాళ్ళకి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు బీసీ బిల్లును డీప్ ఫ్రిజ్ లో పెట్టే ప్రయత్నం చేస్తే కొన్ని రోజుల తర్వాత మళ్ళా జాగృతి కార్యాచరణ తీసుకుంటది. ఖచ్చితంగా కేంద్రానికి సెగదలిగే విధంగా రైల్ రోకా లాంటి కార్యక్రమాలను కూడా తీసుకొని పెద్ద ఎత్తున ముందుకెళ్తామని చెప్పి బీసీలకు 42% రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టే లోపలనే తెలంగాణ జాగృతి తరఫున పోరాటం చేసి సాధించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నీటి పంపకాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కూడా గళమెత్తారు కవిత. నీటి పంపకాలపై సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా డిమాండ్ చేయాలన్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు నదుల అనుసంధానం పేరుతోని బనకచెర్ల రిజర్వాయర్ కడతా ఉన్నాం, మేము పెద్ద బ్యారేజ్ కట్టుకుంటాం, 200 టీఎంసీ నీళ్లు తీసుకుపోతామంటే కూడా ముఖ్యమంత్రి గారు ఏమీ కూడా అనలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకోసం ఇంత వీక్నెస్ ఉన్నది మీకు? ఎందుకు ఇంత అసక్తత ఉన్నది? ఎందుకు తెలంగాణ ప్రజల కోసం మీరు పనిచేస్తలేరు? పక్క రాష్ట్రం ప్రయోజనాల కోసం మీరు ఎందుకు పనిచేస్తూ ఉన్నారు? అపెక్స్ కమిటీ మీటింగ్ ఇమీడియట్గా పిలవాలని చెప్పి డిమాండ్ చేయాలి. మనకేదైతే 200 టీఎంసీలు నీళ్ళు నష్టపోతామో మన నీళ్ల మీద మనకు వాటా కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేయాలని నేను కోరుతా ఉన్నాను. తెలంగాణ జాగృతి ఆఫీస్, ఫ్లెక్సీలు, విగ్రహాలు ఇలా ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించారు కవిత. ఆచార్య జయశంకర్, కేసీఆర్ ఫోటోలతో బ్యానర్ పెట్టారు. అంబేద్కర్, జయశంకర్, తెలంగాణ తల్లి, జ్యోతిబా పూలే, సావిత్రిబాయి విగ్రహాలతో పాటు అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేశారు.